ఆల్ రైట్. ఈరోజు మనము ఏం చేద్దామంటే సో yesterday we discussed about the basic RAML. So based on that, we developed a simple API. So Mm, that API we downloaded to the Anypoint Studio and we created a simple project based on the API, right? అంతవరకు వచ్చాం మనం, mm, రైట్? సో ఈరోజు మనము వెన్ వీ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ Anypoint Studio, ఇట్ క్రియేటెడ్ mm, సంథింగ్ కాల్డ్ ఫ్లోస్. కొన్ని ఫ్లోస్ క్రియేట్ okay. చేసింది, చూపించా ఫ్లోస్ క్రియేట్ చేసినవి. Mm, mm, సో అది అది ఎలా క్రియేట్ చేస్తుందంటే వన్ ఫ్లో ఫర్ యాక్చువల్ రౌటింగ్, ఫస్ట్ ప్రైమరీ ఫ్లో ఒక ఫ్లో క్రియేట్ చేసింది. ప్రతి ప్రాజెక్ట్కి ఒక ప్రైమరీ ఫ్లో ఉంటుంది. సో దిస్ mhm. ఈజ్ ద ఫ్రంట్ కంట్రోలర్ ఆఫ్ ద ఫ్లో అనమాట. సో ఫ్రమ్ ద క్లయింట్ రిక్వెస్ట్ చేస్తే ఎవ్రీ రిక్వెస్ట్ రౌట్ టు దిస్ మెయిన్ ఫ్లో, Okay. రైట్? సో మెయిన్ ఫ్లో రిసీవ్ Mm, చేసేందుకు విత్ సంథింగ్ కాల్డ్, ఇక్కడ ఒక లిజనర్ ఉంటుంది. ఇట్ లిజన్స్ దట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్, రైట్? mm, తర్వాత అది రౌటర్కి ఇస్తుంది, రైట్? ఈ mm, రౌటర్ ఏం చేస్తుందంటే mm, మన ర్యామెల్లో ఉన్న మెథడ్స్ ఆధారంగా, ఇఫ్ యూ హ్యావ్ 4 మెథడ్స్ ఇన్ ద ర్యామెల్, ఇట్ mhm. క్రియేట్స్ ద 4 ఫ్లోస్. ఇందాక మీకు చూసిన ఎగ్జాంపుల్స్లో, ఎంప్లాయ్ ఎగ్జాంపుల్లో అది ఏం చేసింది, పోస్ట్కి ఒక ఫ్లో క్రియేట్ చేసింది. పోస్ట్ ఎంప్లాయ్ అంటే క్రియేటింగ్ న్యూ ఎంప్లాయ్కి ఒక ఫ్లో క్రియేట్ Yeah. చేసింది. Mm, గెట్ ఆల్ ఎంప్లాయీస్కి ఒక ఫ్లో క్రియేట్ చేసింది. గెట్ mm, ఎంప్లాయీ బై ఐడికి ఒక ఫ్లో క్రియేట్ చేసింది కదా. yeah. పుట్ ఎంప్లాయ్కి ఒక ఫ్లో క్రియేట్ చేసింది మాడిఫైకి, రైట్? Mm, సో డిలీట్కి ఒక ఫ్లో క్రియేట్ చేసింది. అంటే మన ర్యామెల్లో 5 మెథడ్స్ ఉన్నాయి మనకి. yeah. 5 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి 5కి 5 ఫ్లోస్ క్రియేట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ Yes. ఫ్లోలో మనం ఆ కరస్పాండింగ్ బిజినెస్ లాజిక్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. పోస్ట్ అంటే ఏం చేయాలా, డేటాబేస్ కనెక్ట్ అవ్వాలా, ఏం చేయాలని మనం పెడతాము. గెట్లో ఎట్లా ఎట్లా రిట్రీవ్ చేసుకోవాలా అని ఆ లాజిక్ మనం డిఫైన్ చేసుకుంటాం, రైట్? Okay, okay. దిస్ ఈజ్ వెరీ హై లెవెల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్, రైట్? Mm, నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే టుడే మై ఇంటెన్షన్ ఈస్ టు డిస్కస్ అబౌట్ ది ఫ్లో. ఫ్లో ఫ్లో అంటే ఎలా ఉంటుంది, ఫ్లోలో కంపోనెంట్స్ ఏంటి, ప్లస్ ఈ ఫ్లోకి వచ్చే మెసేజ్, వాట్ ఈస్ ద మెసేజ్, ఇన్కమింగ్ మెసేజ్, వాట్ ఈస్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇన్కమింగ్ మెసేజ్, ఓకే, హౌ ది mhm. ఫ్లో ఇంటర్ప్రెట్స్ దట్ మెసేజ్, right? Mm, How the flow reads that message, interprets the message, and how the message is being processed inside the flow. అది మన టుడే ప్రైమరీ డిస్కషన్, ఓకేనే? okay. నౌ మ్యూల్సాఫ్ట్లో ఏది తయారు చేసినా, మనం ఏమి క్రియేట్ చేసినా, వీ క్రియేట్ సంథింగ్ కాల్డ్ ఫ్లోస్. జావాలో అయితే కనుక మనకు ఆబ్జెక్ట్ చేస్తాం, ప్రతి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం మనం, క్లాస్ Mm, క్లాస్ క్రియేట్ mm, చేస్తాం, mm, రైట్? అన్ని mm. క్లాస్లే ఉంటాయి జావాలో మనకు. అలాగా అవును. Mm, ఆ ఈక్వలెంట్లో మ్యూల్సాఫ్ట్లో వి క్రియేట్ సంథింగ్ కాల్డ్ ఫ్లోస్. ఫ్లోస్ మాత్రమే ఉంటాయి, ఇంకా ఏదైనా ఫ్లోసే ఉంటుంది. okay. ఏది చేసినా ఫ్లో Mm, క్రియేట్ చేస్తాం, రైట్? mm, సో ఫ్లో ఈజ్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద మ్యూల్సాఫ్ట్. ది ఫ్లో అంటాం, దీని పేరు ఫ్లో అంటాము. okay. ఈ ఫ్లోలో వీ హ్యావ్ 3 పార్ట్స్. ఓకే, Mm, ద ఫస్ట్ పార్ట్ ఈజ్ ద mhm, సోర్స్, అండ్ సెకండ్ సెక్షన్ ఇస్ ద ప్రాసెస్ సెక్షన్, mhm, అండ్ వీ హ్యావ్ వన్ మోర్ సెక్షన్ ఓవర్ హియర్ దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ సెక్షన్. mm, బట్ ఇప్పుడు చూడంగా మనకు అర్థమైపోతుంది, 3 సెక్షన్ చాలా ఈజీ. సోర్స్ అంటే mm. ఫ్రమ్ విచ్ సోర్స్ వీఆర్ గెట్టింగ్ ద రిక్వెస్ట్. Okay. ఓకే, సో మ్యూల్సాఫ్ట్ అంటే Mm, ఏంటంటే ఇది ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. అంటే మల్టిపుల్ సిస్టమ్స్ నుంచి మనకి మెసేజ్ వచ్చే అవకాశం ఉంది మనకి, రైట్? mm. Yeah. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్లో మనం ఎస్టిటిపి క్లయింట్ నుంచి, అంటే పోస్ట్ మ్యాన్ నుంచి కానీ వీటి నుంచి రిక్వెస్ట్ పంపించాలనుకుంటున్నాం కాబట్టి వి కాన్ఫిగర్డ్ ఏ కంపోనెంట్ దట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది ఎస్టిటిపి రిక్వెస్ట్. అది Yeah. ఎస్టిటిపి లిజనర్ పెడతాం మనం ఇక్కడ, Mm, రైట్? ఇన్ కేస్ యువర్ మెసేజ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ఫైల్ సిస్టమ్ నుంచి రెట్రీ మెసేజ్ చేసుకోవాలి.
అప్పుడు ఈ సోర్స్ ఓకే. ఏమవుతుందంటే ఫైల్ రిలేటెడ్ వస్తుంది ఇక్కడ. ఫైల్. ఉమ్, ఇన్ కేస్ యూ వాంట్ టు రీడ్ ది రికార్డ్స్ ఫ్రమ్ ద డేటాబేస్, ఉమ్, అప్పుడు సోర్స్ ఏమవుతుందంటే డేటాబేస్ నుంచి మారిపోతుంది. ఇక్కడ సోర్స్ మనం డేటాబేస్ ద కంపోనెంట్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ రీడింగ్ ద డేటాబేస్ పెడతాం మనం ఇక్కడ, రైట్? ఓకే. లేకపోతే ఉమ్, మనం వీ వాంట్ టు రీడ్ ది మెసేజెస్ ఫ్రమ్ ద మెసేజింగ్ క్యూస్, అప్పుడు ఉమ్, ఆ క్యూస్ సంబంధించిన పెడతాం మనం, రైట్? ఓకే. సో అట్లాగా బేస్డ్ ఆన్ ది సోర్స్ ఫ్రమ్ విచ్ సోర్స్ ద మెసేజ్ ఈస్ అరైవింగ్ టు యువర్ ఫ్లో, విల్ కాన్ఫిగర్ దట్ ఉమ్, కైండ్ ఆఫ్ ద కంపోనెంట్ ఓవర్ హియర్ దట్ అండర్స్టాండ్స్ దట్ రిక్వెస్ట్, ఓకే. రైట్? సారీ, మీకోసారి మెసేజ్ వచ్చింది, సోర్స్ మెసేజ్ తీసుకోండి, ఉమ్, తీసుకున్న తర్వాత ఆ మెసేజ్ని ప్రాసెస్ చేయాలి. ఆ ఉమ్, ప్రాసెస్ చేసేదంతా కూడా ఇక్కడ ప్రాసెస్ సెక్షన్లో ఉంటాయి, ఓకే. రైట్? సో ఆ ఉమ్, మెసేజ్ని నువ్వు లాగ్ చేయాలా, ఆ మెసేజెస్ మీద ట్రాన్స్ఫర్మేషన్ చేయాలా, ఆ మెసేజ్ ఉమ్, సంబంధించిన ప్రాసెసింగ్ సెక్షన్ మొత్తం కూడా ప్రాసెస్ కాంపోనెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఉమ్, దట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్ సెక్షన్. దిస్ యాక్చువల్ ప్రాసెసింగ్ హ్యాపెన్ ఇన్ ద ప్రాసెస్ సెక్షన్, ఓకే. ఓకే. రైట్? వైల్ ఉమ్, ప్రాసెసింగ్ దేర్ ఇస్ బి ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎర్రర్స్, రైట్? ఓకే. ఉమ్, అప్పుడు ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలా అన్ని ఇక్కడ ఎర్రర్ ఉమ్, హ్యాండిల్ సెక్షన్లో మనం పెట్టేస్తాం అన్నమాట, ఉమ్, రైట్? సో దీస్ త్రీ సెక్షన్స్: ఫ్లో, సోర్స్ సెక్షన్, ప్రాసెస్ సెక్షన్, ఎర్రర్ హ్యాండిల్ సెక్షన్, బేసికల్గా అంతే అండి ఓకే. ఫ్లో అంటే, ఓకే. రైట్? కానీ మనం చేసిన దాంట్లో కూడా 400 అవి ఎర్రర్ హ్యాండ్లింగ్ వచ్చాయి కదా, ఫ్లోస్ లాగా. ఎక్కడ మనం చేసిన ఈ మనం రామెల్లోనా? ఎంప్లాయ్ ఏపీఐ చేసాం కదా, అవును. దానిలో కూడా ఫస్ట్ అవే ఉన్నాయి ఇవిగో. రామెల్లోనా మీరు చెప్పేది మీరు? ఆ, రామెల్, రామెల్లో. అవునవును. రామెల్లో అంటే మ్మ్, అది చూడండి, మనం ఏదైనా ఎంప్లాయీ ఏపీఐని మ్మ్, మ్మ్, చేసామనుకోండి, మ్మ్. అదే ఆ, ఈ స్టూడియోలో, ఎనీ పాయింట్ స్టూడియోలో డిప్లాయ్ చేస్తే ఫస్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ వే వస్తున్నాయి. ఆ తర్వాతే మనకి ఓ ఆ ఫ్లో వస్తుంది, గెట్ ఓ ఇవన్నీ. ఓ అర్థమైంది. మీది మీరు చెప్పే క్వశ్చన్ నాకు ఉమ్, అర్థమైంది. ఇక్కడ మీకు మీరేం చెప్తున్నారంటే, వన్ సెకండ్, లెట్ మీ ఉమ్, గో ఎనీ పాయింట్ స్టూడియో, లెట్ మీ ఓపెన్ మై ఎనీ పాయింట్ స్టూడియో, వన్ సెకండ్. యా, అది మెయిన్ ఫ్లోకి ఉంటుందో దానికి ఎర్రర్ హ్యాండ్లింగ్ సెక్షన్స్లో ఉన్నాయి దాంట్లో. ముందు అవి వచ్చి యా, అప్పుడు ఇవి కరెక్ట్. వస్తున్నాయి. కరెక్ట్ అండి, కరెక్ట్, అది కరెక్ట్, అది కరెక్ట్. యా, అది కరెక్ట్. మెయిన్ ఫ్లోలో ఎర్రర్ హ్యాండ్లింగ్ సెక్షన్లో ఒక ఎర్రర్ వస్తే ఎలా ఏం డిఫరెంట్ డిఫరెంట్ మనకి. అవన్నీ ఉంటున్నాయి. ఎగ్జాక్ట్లీ, ఆ ఎగ్జాక్ట్లీ, ఫ్లోలు ఉన్నాయి. ఎగ్జాక్ట్, కరెక్ట్. అది మనకి జావాలో కనుక ఒక ట్రైకి మల్టిపుల్ క్యాచెస్ ఉంటాయి చూడండి. ఉమ్, ఒక అంటే డిఫరెంట్ ఎర్రర్ బట్టి ఆ క్యాచ్ బ్లాక్ వెళ్తుంది కంట్రోల్ కదా. అవును. అలాగే ఇట్లా మల్టిపుల్ ఎర్రర్స్కి మల్టిపుల్ ఎర్రర్ హ్యాండిల్స్ పెట్టుకుంటాం మనం, క్యాచెస్ పెట్టుకునేది. అప్పుడు ఓకే. ఎర్రర్ బట్టి ఆ కరస్పాండ్ బ్లాక్ వెళ్తుంది. వన్ సెకండ్, నేను మనం ఉమ్, చేసిన దీంట్లో చూడండి, ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్లో ఒకవేళ బ్యాడ్ ఉమ్, రిక్వెస్ట్ అయితే కనుక ఇక్కడికి వస్తుంది, రైట్? ఓకే. ఉమ్, ఒకవేళ అది దొరకలేదు ఏమి అసలుకి, ఈడికి వస్తుంది మెథడ్ నాట్ అలౌడ్. ఒకవేళ మీరు గెట్కి పోస్ట్ ఉమ్, గెట్ వరకు ఎర్రర్ ఇక్కడికి వస్తుంది, రైట్? సో ఓకే. డిపెండ్స్ అపాన్, ఒక్కొక్క దానికి ఒక ఆ, డిఫరెంట్ సెక్షన్ వెళ్తుంది. మనకి ఇవన్నీ డిఫరెంట్ క్యాచ్ ఉమ్, అనుకోండి, డిఫరెంట్ క్యాచ్ బ్లాక్స్ ఉమ్, ఇవన్నీ. ఓకే, ఉహుం, అట్లా ఓకే. అలా అదే అలా క్రియేట్ చేస్తుంది మనకి. ఇక్కడ క్రియేట్ అదే క్రియేట్ చేసేసి. చేసింది ఇక్కడ, రైట్? కానీ ఉమ్, ఇక్కడ మనం కావాలంటే మనం ఇక్కడికి ఎర్ర హ్యాండ్లింగ్ కూడా మనం మన ఓన్ ఎర్ర హ్యాండ్లింగ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఓకే, ఉమ్, మనం ఉమ్, ఏం చేస్తామంటే ఇది డిఫాల్ట్ వచ్చింది కాబట్టి డిఫాల్ట్ ఇలా ఉంచుతాము. కాదు, గోయింగ్ ఫార్వర్డ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కింద అయితే మనము సపరేట్గా ఒక ఉమ్, ఎర్ర హ్యాండ్లర్ ఫ్రేమ్వర్క్ తయారు చేసుకుంటాం మనం. ఓ, ఓకే, ఓకే. అది సపరేట్ సెక్షన్ ఉహుం, అండి. ఎర్ర హ్యాండ్ వచ్చినప్పుడు మీకు చెప్తాను ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ ఆ, ఏంటి, ఎట్లా మీరు ఓకే. సపోర్ట్ ఓకే. చేస్తామని చెప్పి. ఉమ్, సో ఇప్పుడు ఇవాళ దాని ప్రకారం ఏంటంటే ఒక ఫ్లోలో వీ హ్యావ్ త్రీ ఉహుం, కంపోనెంట్స్. వీ హ్యావ్ ది సోర్స్ కంపోనెంట్, వీ హ్యావ్ ది ప్రాసెస్ కంపోనెంట్, అండ్ వీ హ్యావ్ ది ఎర్ర హ్యాండ్లింగ్ కంపోనెంట్. మీరు ఇక్కడ ఓకే. వచ్చి ఒక ఫ్లోని టైప్ చేసి ఈ ఫ్లో మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా సరే యూ కెన్ ఏబుల్ టు సీ ది త్రీ సెక్షన్ ఇన్ ద బ్లాంక్ ఫ్లో. ఇది బ్లాంక్ ఫ్లో అనమాట.
సోర్స్ సెక్షన్ మ్మ్. ఉంది, ప్రాసెస్ సెక్షన్ ఉంది, ఎర్రర్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ సెక్షన్ ఉంది. ఉంది, ఎర్రర్ హ్యాండ్లింగ్. సో there is a small separator between the source and the process. Okay, so that is a ఓకే. basic flow component ఇది, right? అయితే ఇక్కడ మెయిన్ ఫండమెంటల్ ఏంటంటే దీంట్లో మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన ఫండమెంటల్, MuleSoft ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. అంటే ఇట్ సిట్స్ బిట్వీన్ మల్టిపుల్ డిఫరెంట్ సిస్టమ్స్ కదా. సో అవును. మ్మ్. MuleSoft అనే ఒక దీనికి వీ కెన్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెసేజెస్. మీరు ఇందాక ఎగ్జాంపుల్లో పోస్ట్ మ్యాన్ నుంచి మెసేజ్ పంపారనుకుందాం. మ్మ్. పోస్ట్ మ్యాన్ ఈజ్ కైండ్ ఆఫ్ HTTP క్లయింట్ కదా, అవును. రైట్? ఇది HTTP క్లయింట్. సో మీకేం చెప్పాను, దానికి HTTP లిజనర్ అంటే HTTP మెసేజ్ అండర్స్టాండ్ చేసుకునే లిజనర్ కాన్ఫిగర్ చేసాం, రైట్? మ్మ్. సో సమ్ టైమ్స్ మేబీ యు ఆర్ లిజనింగ్ మెసేజ్ ఫ్రమ్ ది డేటాబేస్ అనుకోండి ఇక్కడ. ఓకే. ఓకే, సో డేటాబేస్ నుంచి మీరు రిట్రీవ్ చేసుకునేందుకు ఇక్కడ వీ కాన్ఫిగర్ సంథింగ్ కాల్డ్ డేటాబేస్ కాన్ఫిగర్ పెడతాం మనం, రైట్? మ్మ్. మ్మ్. ఓకే, సో ఇక్కడ ప్రాసెస్ సెక్షన్స్లో యూ కాన్ఫిగర్ డిఫరెంట్ ప్రాసెస్ అనుకోండి. ఇప్పుడు మీరు అంటే ఆ ప్రాసెస్ మీకు చెప్తాను, రైట్? ఓకే. సో ఇక్కడ ఫండమెంటల్ ఏంటంటే HTTP నుంచి ఒక మెసేజ్ వస్తుంది అనుకోండి. దిస్ మెసేజ్ మ్మ్. ఇది HTTP మెసేజ్ అనుకోండి. మెసేజ్ ఇక్కడ నుంచి వచ్చేది డేటాబేస్ మెసేజ్ అనుకోండి. మ్మ్. రైట్? సో ఈ బేసికల్గా ఈ మెసేజ్ స్ట్రక్చర్ వేరు ఉంటుంది, ఈ మెసేజ్ స్ట్రక్చర్ వేరు ఉంటుంది కదా, మెసేజ్. అవును. రైట్? సో మనకి ఇవి కాకుండా అండ్ వీ కెన్ MuleSoft కెన్ ఎక్స్పెక్ట్ మెసేజ్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిస్టమ్స్. ఒకసారి SAP నుంచి రావచ్చు, ఒకసారి CRM నుంచి, సేల్స్ ఫోర్స్ నుంచి రావచ్చు, మెసేజింగ్ క్యూ నుంచి అవును. రావచ్చు, ఇంకా ఫైల్ సిస్టమ్ నుంచి మ్మ్. రావచ్చు, FTP సర్వర్ నుంచి రావచ్చు, SFTP, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి కదా, రైట్? అవును. సో మ్మ్. ఈ ప్రాసెస్ కంపోనెంట్స్ యాక్చువల్గా మెసేజ్ని ప్రాసెస్ చేసేది ప్రాసెస్ కంపోనెంట్స్, రైట్? యా. సో ఈ యా. ప్రాసెస్ కంపోనెంట్స్ ఆ మెసేజ్ని ప్రాసెస్ చేయాలంటే దే నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెసేజెస్ కదా. మ్మ్. HTTP మెసేజ్ అండర్స్టాండ్ చేసుకోగలగాల, డేటా మెసేజ్ అండర్స్టాండ్ చేసుకోగలగాల, సేల్స్ ఫోర్స్ మెసేజ్ అండర్స్టాండ్ చేసుకోగలగాల. మ్మ్. అప్పుడే ప్రాసెస్ చేయగలుగుతాయి అవి, లేకపోతే చేయలేవు కదా, రైట్? అవును. సో మ్మ్. బట్ ఇట్ ఈస్ extremely difficult to develop a tool that can understand different kinds of messages కదా. అవును. అందుకని మ్మ్. వీడు ఏం చేస్తాడంటే మ్యూల్లో ఈ రిసీవ్ చేసేవాడు ఉన్నాడే, వీడు ఫస్ట్ రిసీవ్ చేసుకుంటుండు కదా. మ్మ్. ఈ తీసుకుంటూ ఏం చేస్తుంటే ఏ మెసేజ్ వచ్చినా సరే, డేటాబేస్ మెసేజ్ వచ్చినా సరే, ST మెసేజ్ వచ్చినా సరే, వీడు ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ తయారు చేస్తాడు ఒకటి. ఆ మెసేజ్ ఆ, ఏంటంటే మ్యూల్ ఈవెంట్ మెసేజ్ని ఒక మెసేజ్ తయారు చేస్తాడు, రిసీవర్ అంటాడు. ఓకే. ఓకే, మ్మ్. మ్యూల్ ఈవెంట్ మెసేజ్. ఇక్కడ HTTP వాడు తయారు చేసుకున్న దీన్ని తయారు చేస్తాడు. ఒకవేళ మీరు ఒక డేటాబేస్ కనెక్టర్ పెట్టినా సరే, డేటాబేస్ వాడు కూడా దీన్ని తయారు చేస్తాడు. ఓకే, మ్మ్. ఈ మ్యూల్ ఈవెంట్ మెసేజ్ని తీసుకెళ్ళి ప్రాసెస్ మెసేజ్కి ఇస్తారు ఇది, రైట్? ఓకే. నో ప్రాసెస్ మ్మ్. కంపోనెంట్ నీడ్ నాట్ బాదర్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ కమింగ్ ఇన్ సైడ్ కదా. మ్మ్. దే మ్మ్. ఆల్వేస్ గెట్ ద మ్యూల్ ఈవెంట్ మెసేజ్. మ్మ్. దే ఓన్లీ ప్రాసెస్ ద మ్యూల్ ఈవెంట్ మెసేజ్ ఓన్లీ, నో మ్యాటర్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ సైడ్. ఓకే. ఎందుకంటే సోర్స్ మ్మ్. వాడు ఆ వచ్చిన మెసేజ్ తీసుకొని దీన్ని క్రియేట్ చేస్తాడు, మ్యూల్ ఈవెంట్ మెసేజ్ క్రియేట్ చేసేసి దాన్ని ప్రాసెస్ కంపోనెంట్స్కి ఇచ్చేస్తాడు అనమాట ఈ సోర్స్ కార్డు. ఓకే, ఓకే. దేర్ ఫోర్ మ్మ్. ఏంటి, ఇప్పుడు మ్యూల్లో మీరు ఏ సిస్టమ్ కనెక్ట్ అయినా సరే, ఈ సోర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ ఇన్కమింగ్ మెసేజ్ తీసుకొని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మ్యూల్ ఈవెంట్ మెసేజ్ కింద ప్రిపేర్ చేయడం, అంతవరకు దీని రెస్పాన్సిబిలిటీ అనమాట, సోర్స్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఓకే, మ్మ్. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ని ఎట్లా చేద్దాం చూస్తాను, చెప్తాను మీకు. ఓకే, ఓకే. ఇప్పుడు మ్మ్. ఫస్ట్ మనకి మన ప్రాజెక్ట్స్లో 80 to 90% ఆఫ్ మెసేజెస్ వి ప్రాసెస్ కాల్డ్ HTTP మెసేజెస్ ఓన్లీ,
మ్యాక్సిమం ఉమ్, చెప్తాను మెజారిటీ. ఉమ్, రెస్ట్ ఉమ్, ఏపీఎస్ ఉంటాయి, మిగతా ఉంటాయి, డేటాబేస్ నుంచి చూస్తాము, సేల్స్ నుంచి వస్తాయి, కానీ మెజారిటీ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ ఫోకస్ ప్రాసెసింగ్ హెచ్టిటిపి మెసేజ్. ఈ ఒక్క మెసేజ్ అండర్స్టాండ్ చేసుకుంటే మిగతా మీరు ఏదైనా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకే. ఓకే. Okay. First, today I will discuss about how a mule flow can understand the HTTP message and process the HTTP message. ఓకే. Okay. సో మీరు ఉమ్, కొంచెం ఒక బ్రాడ్గా ఒక థియరీ చెప్పేసి ఐ గో టు ద ఇంప్లిమెంటేషన్. ఉమ్, నౌ యూ ఆర్ సెండింగ్ వన్ HTTP మెసేజ్ ఫ్రమ్ పోస్ట్మన్ అనుకోండి. పోస్ట్మన్ ఆర్ ఎనీ HTTP టూల్. ఉమ్, దిస్ ఈజ్ యువర్ mule flow. So as your client is HTTP client, I configured source as an HTTP listener because this guy can able to understand the HTTP message. ఓకే. ఉమ్, Okay, HTTP listener configuration. This guy can listen and understand the HTTP message, right? So in the yeah, Postman, this is called Postman HTTP client, right? Want to create a new employee, అనుకుందాం, right? ఉమ్, You are sending a request to this endpoint to create a new employee. ఓకే. HTTP మెసేజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, బేసికల్గా ఏ ఎంటర్ప్రైజ్ మెసేజ్ అన్నా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే టూ పార్ట్స్ కింద ఉంటుంది. ఉమ్, ఫస్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ హెడర్ పార్ట్. ఉమ్, ఓకే. అండ్ సెకండ్ పార్ట్ ఈస్ కాల్డ్ బాడీ పార్ట్. ఓకే. ఉమ్, దిస్ ఈజ్ HTTP మెసేజ్. ఉమ్, HTTP మెసేజ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, రైట్? సో ఉమ్, వాట్ ఎవర్ ది ఎంప్లాయీ యూ వాంట్ టు క్రియేట్, ఆ ఎంప్లాయీ ఉమ్, ఒకటి జేసన్ స్ట్రక్చర్ని మనం బాడీలో పంపిస్తాం. Some name, అవును. some address, whatever it is. Employee, actually, this is the employee I want to create, right? ఉమ్, Header low, we'll pass different kinds of parameters in the inside the header, right? ఉమ్, We may pass the core header parameters pass చేస్తాము, query parameters pass చేస్తాము, right? And URI parameters pass. The three kinds of parameters ఉంటాయి: header ఉమ్, parameters, query parameters, and URI parameters, URI params. These ఉమ్, are all as part of the header, హెడర్. right? ఉమ్, ఓకే. సో ఈ మెసేజ్ వచ్చి ఈ లిజనర్ దగ్గరకు వచ్చింది అనుకుందాం. ఈ మెసేజ్ ఉమ్, ఈ లిజనర్ ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ క్రియేట్ ది మ్యూల్ ఈవెంట్ మెసేజ్. మీకు చెప్పా కదా అది. యా. ఆ మ్యూల్ ఈవెంట్ మెసేజ్ ఎలా తయారు చేస్తుంది అది అది గమనించి, చాలా చాలా బేసిక్, చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఫండమెంటల్. ఇది మీరు ఫోకస్ ఓకే. చేస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఈ ఫండమెంటల్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది ఇన్కమింగ్ HTTP మెసేజ్ నుంచి మ్యూల్ ఈవెంట్ మెసేజ్ ఎలా క్రియేట్ చేస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే, ఉమ్, it creates the new mule event message. Mule event message 3 parts ఉంటాయి. ఇది మ్యూల్ మెసేజ్ అంటారు సింపుల్ కోసం. ఇది మ్యూల్ మెసేజ్ అంటే యువర్ సోర్స్ ఇస్ క్రియేటింగ్ ది మ్యూల్ మెసేజ్ అవుట్ ఆఫ్ ఇన్కమింగ్ మెసేజ్, HTTP మెసేజ్. యా. 3 పార్ట్స్ ఏమిటంటే, ఫస్ట్ పార్ట్ వచ్చి యాట్రిబ్యూట్స్ అంటాం. ఈ పార్ట్ని యాట్రిబ్యూట్స్. ఉమ్, యాట్రిబ్యూట్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద మ్యూల్ మెసేజ్. అండ్ ఉమ్, సెకండ్ పార్ట్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ పార్ట్, దిస్ కాల్డ్ పేలోడ్ అంటాం. ఈ పార్ట్ని మనం పేలోడ్. అండ్ థర్డ్ పార్ట్ ఈస్ ద వేరియబుల్స్. ఓకే. సో మ్యూల్ ఉమ్, మెసేజ్ కంటైన్ 3 పార్ట్స్. ద ఫస్ట్ పార్ట్ ఈస్ attributes, పేలోడ్ అండ్ వేరియబుల్స్. ఓకే. సో ఇన్కమింగ్ మెసేజ్లో హెడర్లో ఏముంటే కనుక, హెడర్లో ఏ పారామీటర్స్ ఉన్నా ఏమున్నా ఏం చేస్తుంటే తీసుకెళ్ళి ఇది ఇవన్నీ అట్రిబ్యూట్స్లో కాపీ చేస్తుంది. హెడర్ పారామీటర్స్ ఉమ్, అన్ని కూడా. ఉమ్, ఓకే. బాడీలో అంతను తీసుకొచ్చి పేలోడ్లో కాపీ చేస్తుంది. ఓకే. ఓకే. సో ఫస్ట్ మనకి వేరియబుల్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఆ, ఈ మనకు వచ్చే సెక్షన్స్ ఈ రెండిటికి ఇది ఉమ్, హెడర్కి ఇది మ్యాప్ చేసింది, ఇది మ్యాప్ చేసింది. ఓకే.
ఈ వేరియబుల్ సెక్షన్ ఎందుకు అంటే మన మ్యూల్ ఫ్లోలో మనం ప్రాసెస్ చేస్తున్నప్పుడు వీ కెన్ క్రియేట్ సమ్ వేరియబుల్స్. మనకి జావాలో కనుక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నట్టు we create some ఉమ్, variables while processing the message. Okay. ఓకే. If you create any new ఉమ్, variable, that will come over here. ఈ సెక్షన్లోకి వస్తుంది ఆ వేరియబుల్ అనేది. ఉమ్, ఫస్ట్ వేరియబుల్స్ బ్లాంక్గా ఉంటాయి. వెన్ యూ క్రియేట్ ఎనీ న్యూ వేరియబుల్ దట్ కమ్స్ ఓవర్ హియర్ ఈ సెక్షన్లోకి వస్తుంది. రైట్. ఓకే. ఈ మ్యూల్ మెసేజ్ ఏంటి, ఒక్కొక్క ప్రాసెస్ మధ్య పోతూ ఉంటుంది, ఇట్లా ఇట్లా ప్రాసెస్ పోతూ ఉంటుంది అనమాట. ఓకే. ఉమ్, ఓకే, దట్ విల్ సి. ఫస్ట్ ఏంటంటే హౌ దిస్ సోర్స్ కంపోనెంట్ క్రియేటింగ్ ద మ్యూల్ మెసేజ్, దట్ ఈస్ ఇంపార్టెంట్ నౌ. Right. ఉమ్, ఉమ్. All header things will go to the attribute section. Attributes and body goes to Body payload. payload. Okay. ఉమ్, ఓకే, ఇది ఇన్కమింగ్ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత ఓకే. ఏంటిది, ఇది ప్రాసెస్ చేస్తా మెసేజ్ని. ప్రాసెస్ చేసిన తర్వాత లాస్ట్ కంపోనెంట్ ఉంది కదా ఇక్కడ, ఉమ్, లాస్ట్ కంపోనెంట్ అయితే తీసుకెళ్ళి మళ్ళీ నా ప్రాసెస్ అయిపోయింది, నేను చేసేసాను, తిరిగి నువ్వు క్లయింట్కి ఇవ్వు అని చెప్పి ఆ మెసేజ్ తీసుకెళ్ళి మళ్ళీ దీనికి ఇచ్చేస్తుంది, లిజనర్కి ఇస్తే ప్రాసెస్ ఓకే. తర్వాత. ఓకే. ఆ తర్వాత ఓకే. ఓకే. ఇదేంటి మళ్ళీ ఆ, మళ్ళీ పోస్ట్ మ్యాన్కి ఇవ్వాలి కదా రెస్పాన్స్ ఉమ్, మళ్ళీ. ఉమ్, రైట్. ఆ రెస్పాన్స్ని అది ఏం చేస్తుందంటే, రైట్, ఇప్పుడు దీని చేతిలో ఏముంది, ఇప్పుడు దీని చేతిలో మ్యూల్ మెసేజ్ ఉంది ఆ, లాస్ట్ ఈవెంట్. వచ్చారు కదా. యా. కానీ మ్యూల్ మెసేజ్ ఉమ్, డైరెక్ట్గా పోస్ట్ మ్యాన్కి ఇస్తే పోస్ట్ మ్యాన్ మ్యూల్ మెసేజ్ అండర్స్టాండ్ అవుతుందా పోస్ట్ అండర్స్టాండ్ మ్యాన్కి? చేసుకోలేదు. ఉమ్, చేసుకోలేదు. అందుకని ఇది ఏం చేయాలి, మళ్ళీ ఆ మ్యూల్ మెసేజ్ నుంచి మళ్ళీ HTTP మెసేజ్ తయారు చేయాలి మళ్ళీ ఇది. ఉమ్, రైట్. సో మళ్ళీ HTTP యా. మెసేజ్ 2 సెక్షన్స్. ఇది అవుట్ గోయింగ్ లాస్ట్ ఇది. ఓకే. సో నౌ ఐ హ్యావ్ ద మ్యూల్ మెసేజ్. ఉహు, Now mule message has 3 sections: attributes, payload, పేలోడ్, variables. వేరియబుల్స్. Okay. సో ఈ మ్యూల్ మెసేజ్కి వేరియబుల్ అనవసరం యాక్చువల్గా. రైట్. ఉమ్, ఉమ్, ఇప్పుడు అవుట్ గోయింగ్ మ్యూల్ మెసేజ్లో అట్రిబ్యూట్స్, హెడర్స్ ఉంటాయి, హెడర్స్ అండ్ బాడీ ఉంటుంది ఇక్కడ. బాడీ. అదేం చేస్తుందంటే ఈ పేలోడ్లో ఉన్న తీసుకొచ్చి బాడీలో పెట్టేస్తుంది. ఉమ్, ఓకే. కానీ అట్రిబ్యూట్స్ తీసుకొచ్చి మళ్ళీ హెడర్లో పెట్టదు మళ్ళీ. ఓ, రైట్. ఈ లిజనర్ ఉమ్, కాన్ఫిగరేషన్లో మీరు ఏమన్నా రెస్పాన్స్లో నువ్వు పలానా పారామీటర్ పంపించాలి అని కాన్ఫిగర్ చేస్తే కనుక ఆ పారామీటర్ ఉమ్, తీసుకొచ్చి హెడర్లో పెట్టేస్తుంది ఇక్కడ. ఓకే. ఓకే. ఇలా HTTP ఉమ్, రెస్పాన్స్ మెసేజ్ తయారు చేసేసి తిరిగి మళ్ళీ మీ క్లయింట్కి పోస్ట్ మ్యాన్కి మీ ఇస్తుంది. క్లయింట్. ఉమ్, ఈ రెస్పాన్స్ తీసుకెళ్ళి క్లయింట్ ఇక్కడ చూపించుకుంటాడు దాని యొక్క బాడీలో ఓకే. రెస్పాన్స్ సెక్షన్లో. ఓకే. ఓకే. సో ఇక్కడ ఫండమెంటల్ గుర్తుంచుకోవాల్సిందంటే పోతున్నప్పుడు రిటర్న్లో అట్రిబ్యూట్స్ బాడీ కాపీ ఉమ్, కావు. ఇది థర్డ్. అట్రిబ్యూట్స్ హెడర్స్ కాపీ కావు. ఏదైతే వేరియబుల్ ఇస్తామో ఇది కూడా కాదు, రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది. ఓన్లీ పేలోడ్ మాత్రమే బాడీలో కాపీ అవుతుంది పోతున్నప్పుడు, లాస్ట్ ఉమ్, రెస్పాన్స్ పోతున్నప్పుడు. ఉమ్, హెడర్స్ పార్ట్లో ఈ లిజనర్ కాన్ఫిగరేషన్లో మనం ఏమైనా హెడర్స్ కాన్ఫిగర్ చేస్తే కనుక అవి వస్తాయి, ఓకే. రెస్పాన్స్ హెడర్స్ కాన్ఫిగర్ చేస్తే. ఓకే. 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 ఉమ్, ఎలా కొంచెం కాంప్లెక్స్ ఉందని ఓకేనా. ఉమ్, ఉమ్. అదే ప్రాక్టికల్ చేస్తే యా, ఒక అర్థమవుతుందేమో. ప్రాక్టికల్ చేస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. ఉమ్, ఓకే. ఓకే. ఇప్పుడు ఐ విల్ షో దిస్ థింగ్ ఇన్ యాక్షన్. రైట్. ఓకే. ఓకే. నేను ఏం చేస్తానంటే నేను డిప్లాయ్ చేసాను నేను కూడాను. ఓకే, దానికంటే నేను ఏం చేస్తాను, సింపుల్ ఒక బ్లాంక్ తీసుకొని మీకు చెప్తాను ఇంకోటి. ఓకే. ఎందుకంటేను ఐ విల్ క్రియేట్ ఎ వెరీ సింపుల్ ప్రాజెక్ట్, బ్లాంక్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ ఉమ్, చేస్తాను ఉమ్, ఫర్ అండర్స్టాండింగ్ ఆఫ్ HTTP మెసేజ్. ఓకే. ఐ విల్ క్లోజ్ ఎవ్రీథింగ్, క్లోజ్ ఆల్, and create one simple new new mule project. I create mule message, some mule message demo I'm giving.
Okay. Mm. I'm not creating this project based on the API. Just I'm creating very dummy simple project. Okay. Finish. So when I'm finished this project, mule message demo, right? So I'm closing all the rest of the projects. కన్ఫ్యూజన్ వద్దు, ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ ఉంటుంది దాంట్లో. ఇక్కడ Mm. క్లోజ్ ప్రాజెక్ట్స్, క్లోజ్ ప్రాజెక్ట్. Okay. So we have now one project, mule message demo. Right? Yeah. Okay. I will tell you, this is the మీకు ఈ ఎక్లిప్స్ దీని గురించి ఏమి సింపుల్ ఇవి చెప్పలే కానీ మీకు దీని గురించి. Mhm. Yeah, చెప్పలేదు. ఓకే, Mm. ఇది మామూలుగా ప్యాకేజ్ ఎక్స్ప్లోర్, వీ కెన్ సీ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఓవర్ హియర్. Mm. Right? Mm. This is actually canvas where we can develop our integration. Mm. Okay? Mm. ఇది సోర్స్ కోడ్ మోడ్, ఇది XML మోడ్. ఇది Yeah, okay. మనము రెండు ఒకటే యాక్చువల్గా. మన కోడ్లో మాడిఫై చేస్తే డిజైన్ మారుతుంది, డిజైన్ మాడిఫై చేస్తే కోడ్ మాడిపోయి, ఓన్లీ వ్యూ ఒకటే. ఇది గ్రాఫికల్ వ్యూ, ఇది వచ్చే కోడ్ వ్యూ, అంతే మీరు చెప్పాలంటే. Code. Okay. Okay. సో నౌ ఐఎమ్ Mm. క్రియేటింగ్ ఎ వెరీ సింపుల్ ఫ్లో. Mhm. మీరు ఒక ఫ్లో నాకు చెప్పమ్మా. నాకు ఇవి తెలియదు. ఈ ఏదమ్మా? పక్క ఇవ మ్యూల్ ప్యాలెట్ యా, అవి తెలియవు అవి ఇది అసలు. ఇది వచ్చేసేసి మ్యూల్ కంపోనెంట్ ప్యాలెట్ అంటాము. మనము మ్యూల్ Mm. ఫ్లోస్ బిల్డ్ చేయాలంటే వీ నీడ్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపోనెంట్స్. వీ నీడ్ సోర్స్ కంపోనెంట్స్, వీ నీడ్ ది ప్రాసెస్ కంపోనెంట్స్, వీ Process నీడ్ ది ఎర్రర్ హ్యాండ్లింగ్ components. కంపోనెంట్ Yeah. కదా. ఆ Yeah. కంపోనెంట్స్ అన్నీను విట్ విల్ దేర్ ఓవర్ హియర్. ఇక్కడ నుంచి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం ఇక్కడికి ఫ్లో మనం డ్రాగ్ చేస్తాం, మనం ఇక్కడ డ్రాప్ చేస్తాం మనం. Okay. ఓకే. సో ఇఫ్ ఇట్ ఈ HTTP Mhm. కంపోనెంట్స్, కంపోనెంట్స్, కోర్ Mhm. కంపోనెంట్ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైల్ సంబంధించిన అనుకోండి, ఇక్కడ ఫైల్ని క్లిక్ చేసిన అనుకోండి, ఫైల్ రిలేటెడ్ వస్తుంది. ఓకే. Okay. డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. మనకి డేటాబేస్ కావాలనుకోండి, డేటాబేస్ క్లిక్ చేస్తే Mm. డేటాబేస్ రిలేటెడ్ వస్తాయి ఇక్కడ. ఓకే. Mm. రైట్. ఒకవేళ మీకు సంథింగ్ లైక్ మీకు సేల్స్ ఫోర్స్ నుంచి కంపోనెంట్ కావాలా, Mm. బట్ ఇక్కడ చూస్తే మీరు చూసారు ఇక్కడ సేల్స్ ఫోర్స్ అని టైప్ చేశారు, ఉన్నాయి. ఇంకేదన్నా Mm. వర్క్ డే అనుకుంటున్నాం. సో వర్క్ డే కూడా ఉందా? ఓకే. మీకు మీకు ఏదో సమ్ కంపోనెంట్ కావాలా, అది ఇక్కడ దొరకట్లేదు మీకు, అప్పుడు యూ కెన్ Okay. సెర్చ్ ఇన్ ఎక్స్చేంజ్. Okay. ఓకే. ఆ కరస్పాండింగ్ ఎక్స్చేంజ్లో మీరు టైప్ చేస్తే ఆడికి వెళ్ళి అక్కడ నుంచి Mhm. తెచ్చుకోవచ్చు మీరు ఆ కంపోనెంట్ ఎక్స్చేంజ్లో నుంచి. Okay. ఈ కంపోనెంట్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, Mm. ఇక్కడ తెచ్చుకోవచ్చు మనం. Mm. సెలాక్ కనెక్ట్ అండ్ ఇక్కడ అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి ఎక్స్చేంజ్లో. ఇఫ్ Okay. సమ్ కంపోనెంట్ ఇస్ నాట్ అవైలబుల్ అయితే గూగుల్ డ్రైవ్ కనెక్టర్ లేదనుకోండి, ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు తెచ్చుకొని ఇక్కడ మీరు పెట్టేసుకుంటే అది మీకు అవైలబుల్ అవుతుంది ఇక్కడ, గూగుల్ డ్రైవ్ కనెక్టర్. Okay. Mm. సో దిస్ ఈజ్ అ కంపోనెంట్ ప్యాలెట్ వేర్ మీకు చెప్పిన ఆ ప్రాసెస్ కంపోనెంట్స్, సోర్స్ కంపోనెంట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. Okay. Okay. Mm. రైట్. కింద వచ్చేసేసి ఇది ఒక కంపోనెంట్ కాన్ఫిగర్ చేసుకోవాలంటే ప్రాపర్టీస్, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ చూడొచ్చు మనం ఇక్కడ. మీరు ఆ సోర్స్ కంపోనెంట్ ప్రాపర్టీస్ కానీ ప్రాసెస్ కంపోనెంట్ ప్రాపర్టీస్ కానీ ఇక్కడ చూసి ఇక్కడ మీరు కాన్ఫిగర్ చేయొచ్చు ఆ కంపోనెంట్ని. ఈ సెక్షన్లో మీకు చూపిస్తాను. Mm. Mm. కన్సోల్లో మీరు చూసారు డిప్లాయ్మెంట్ అయితే సక్సెస్ఫుల్లా కాదా, ఇవన్నీ మీకు చూడొచ్చు మీరు. ఓకే. మీ ప్రాజెక్ట్లో ఏదైనా బిల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాపర్ కంపోనెంట్ ఏదో మాడ్యూల్ దొరకట్లేదో, లేకపోతే దానికి కావాల్సిన జార్ ఫైల్ మిస్ అయిందో, అలాంటివి ఉన్నట్టే కనుక ప్రాబ్లమ్స్ చూపిస్తుంది. యూ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ అని యూ కెన్ గో అండ్ యూ కెన్ సీ ద ప్రాబ్లమ్, ఎందుకు ఎర్రర్ ఉంది, దాన్ని ఎలా ఫిక్స్ ఎందుకు చేసుకోవచ్చు, ఏం చూసి ఫిక్స్ చేసుకోవచ్చు మీరు. Mm. రైట్. సెర్చ్ ఇస్ నార్మల్ సెర్చ్, మీకు ఫైల్ సెర్చ్ కావాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. డీబగ్గర్ మీకు చెప్తాను ఇవాళ రేపట్లో, బీన్లో డీబగ్గర్ ఎలా చేయాలి మీకు చెప్తాను. ఓకే. Okay. సో దట్ ఈస్ అబౌట్. ఇక్కడ ఎం యూనిట్ అనే కంపోనెంట్ వచ్చి మ్యూల్లో
ఆ టెస్టింగ్ మనకి జావాలో జైనూట్ లెక్క టెస్టింగ్. ఎంయూనిట్ కోసం. ఓకే, ఓకే, ఇవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం మనం గోయింగ్ ఫార్వర్డ్ స్టెప్ బై స్టెప్. నౌ టుడే, లైక్ ఐ టోల్డ్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మ్యూల్ మెసేజ్. ఓకే. ఓకే, నేను ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఐ విల్ క్రియేట్ వన్ సింపుల్ ఫ్లో. మీరు ఎలా ఇచ్చుకోవచ్చు అంటే ఒక ఫ్లో మీరు తెచ్చేసుకొని, రైట్. ఇప్పుడు నా సోర్స్ ఏంటి, ఐ వాంట్ టు డెమాన్స్ట్రేట్ ఏ అండర్స్టాండింగ్ ఆఫ్ ది HTTP మెసేజ్ కదా. ఓకే. సో నేను దానికి ఐఎమ్ కాన్ఫిగరింగ్ HTTP లిజనర్. HTTP క్లిక్ చేస్తే ఆ కరస్పాండింగ్ అన్నీ వచ్చి చూడండి ఇక్కడ. ఓకే. HTTP లిజనర్ ఇది డ్రాగ్ చేసి ఇలా పెట్టేసేసుకోవచ్చు ఇట్లా. బట్ డిఫాల్ట్ కూడా మీరు ఒకవేళ లిజనర్ డ్రాప్ చేసి ఇలా పెట్టేసినా సరే అది ఆటోమేటిక్గా ఫ్లో క్రియేట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రతి ఫ్లోకి ఒక నేమ్ ఉంటుంది, right? The name of this flow is mule message demo flow. If you want, you can change this flow. ఓకే. Okay, but make sure flow name should be unique across the project, ఓకే. right? Okay, I'm keeping this like this only, mule message demo flow, right? ఇప్పుడు ఈ ఫ్లోలో సోర్స్ కాంపోనెంట్ పెట్టాను. ఐ వాంట్ టు కాన్ఫిగర్ దిస్ కాంపోనెంట్, దిస్ లిజనర్ కాంపోనెంట్. మనము దీని మీద క్లిక్ చేస్తే ఇదేదో 2-way కాంపోనెంట్ చూడండి, ఇదేదో ఇన్కమింగ్, దిస్ ఇస్ కాల్డ్ అవుట్ గోయింగ్ అనమాట ఇది, రైట్. ఓకే. దీని మీద క్లిక్ చేస్తేను ఈ ప్రాపర్టీస్ సెక్షన్లో ఈ కాంపోనెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ డిస్ప్లే అవుతాయి ఇక్కడ మనకి, లిజనర్ అని చెప్పేసి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేనేం చేస్తానంటే మనకి జావాలో లాగర్లు ఉంది కదా, లాగర్ టైప్లో ఇక్కడ కూడా లాగర్ కాంపోనెంట్ ఒకటి ఉంది. ఇది ఓన్లీ మన కన్సోల్ ప్రింట్ చేస్తుంది, అంతే సింపుల్ ఇది, ఓకే. రైట్. యా. చూడండి ఇప్పుడు లాగర్ మీద క్లిక్ చేస్తే నాకు వచ్చే లాగర్ మారింది చూడండి ఇక్కడ. ఇది లిజనర్ అయితే లిజనర్, రైట్. అయితే మీరు ఏ కాంపోనెంట్ అయితే మీరు కాన్ఫిగర్ చేయాలనుకున్నారో, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ కాంపోనెంట్ యూ కెన్ ఏబుల్ టు సీ ద ప్రాపర్టీస్ రిలేటెడ్ టు దట్ కాంపోనెంట్, ఓకే. right. So now I want to configure the listener component, so I click on that, so I can able to see the properties related to listener component, right. లిజనర్లో మీరు ఏం చేయాలంటే ఈ యొక్క లిజనరు ఏ మెషిన్ మీద రన్ అవుతుంది, ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది అని చెప్పాలి మీరు ఇక్కడ. ఓకే, నౌ ఐ వాంట్ టు రన్ దిస్ వన్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కనెక్టర్ కాన్ఫిగరేషన్ కాడ వచ్చేసేసి ఇంతవరకు మనం ఇది ఏం లేదు ఫస్ట్ కాబట్టి న్యూ కాబట్టి ప్లస్ కొట్టాను అంటే వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ కాన్ఫిగరేషన్, దెన్ ప్లస్ యాడ్ వస్తుంది, యాడ్ చేస్తున్నాం. అప్పుడు అడిగింది ఆన్ విచ్ హోస్ట్ యూ వాంట్ టు డిప్లాయ్ అంటే. సో బై డిఫాల్ట్ ఇది లోకల్ హోస్ట్, మన లోకల్ ల్యాప్టాప్ కానీ దానికి కాన్ఫిగర్ ఉంటుంది. మీరు వేరే అనుకున్నప్పుడు వేరే మిషన్ ఉన్నప్పుడు ఆ కరస్పాండింగ్ IP అడ్రస్ ఇవ్వాలన్నమాట, ఆ మిషన్లో చేస్తున్నారు అన్నప్పుడు. ఓకే, ఇది వెన్ యు ఆర్ డిప్లాయింగ్ టు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, మన టెస్ట్ డెవ్ అన్నప్పుడు ఇది ఇక్కడ ప్రాపర్టీ ఫైల్ నుంచి కాన్ఫిగర్ చేస్తాము. సో యాజ్ ఆఫ్ నో ఐఎమ్ కీపింగ్ దిస్ వన్, ఐ డోంట్ వాంట్ టు. మన ఫోకస్ ఏంటంటే ఇప్పుడు అండర్స్టాండ్ ది మ్యూల్ మెసేజ్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్సైడ్, జస్ట్ కీప్ యాజ్ ఇట్ ఈస్ రైట్ నౌ. ఓకే, లోకల్ మషిన్ 0.0.00 indicates the local IP, your local laptop IP, right. So local machine default port 8081, if you keep it, or else if you want to you can change this one 8095 and మీరు ఏదైనా మార్చుకోవచ్చు. I'm keeping as it is, right. Now this is the configuration required, right. ఇంకా పాత్ ఉంటుంది ఇక్కడ, పాత్ ఒకటి ఇచ్చుకోవాలి మనం, పాత్ అని ఇచ్చుకోవాలా. పాత్ నేను ఇస్తుందంటే సంథింగ్ లైక్ మ్యూల్ మెసేజ్ డెమో అని ఇస్తున్న పాత్, రైట్. సో ఫర్ లిజనర్ వీ నీడ్ టు కాన్ఫిగర్ ది పోర్ట్ అండ్ పాత్ అంతే బేసికల్లీ ఇక్కడ. ఇప్పుడు చూస్తే మనం దీన్ని ఎడిట్ చేస్తే వీ కాన్ఫిగర్ ది పోర్ట్ అండ్ వీ కాన్ఫిగర్ ది పాత్. ఓకే. ఇప్పుడు మీరు XML ఫామ్ చూసారనుకోండి, యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఫ్లో. ఒక ఫ్లోకి ఇలా ఫ్లో జనరేట్ అవుతుంది ఇట్లా ఫ్లో అనేది, రైట్. ఫ్లో స్టార్టింగ్, ఫ్లో ఎండింగ్.
ఆ ఫ్లోలో 2 కంపోనెంట్స్ ఓకే. ఉన్నాయి. వన్ ఈస్ ది హ్మ్. లిజనర్ కంపోనెంట్ అండ్ లాగర్ కంపోనెంట్. సో ఇక్కడ లాగర్ ఏంటంటే కాంపోనెంట్. 2 లైన్స్. దిస్ ఈస్ ద లిజనర్ కంపోనెంట్. This is the lager component, right? ఓకే. Okay. So now, uh, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే నా పోస్ట్ మ్యాన్ ఉపయోగించేసి నేను ఐ వాంట్ టు సెండ్ సమ్ మెసేజ్ టు దిస్ ఫ్లో. ఓకే, హ్మ్. ఫస్ట్ ఐఎమ్ రన్నింగ్ దిస్ ఫ్లో. It is deployed. So హ్మ్. once deployed, I'm going to postman, http localhost colon ఓకే. హోస్ట్. 8081 స్లాష్ ఇచ్చిన పాత్ ఏంటంటే డెమో ఇచ్చిన పాత్ రైట్ డెమో పోస్ట్ anything get let's see ఇది సంథింగ్ ఏదో క్యాషే వస్తుంది ఇది హ్మ్. deployed. Okay. Okay. Add some post. Let's see what it says. Okay. ఇప్పుడు ఏం చేస్తాను ఇప్పుడు ఐ విల్ సెండ్ సంథింగ్ ఫ్రమ్ ది పోస్ట్ మ్యాన్. ఐ విల్ ప్రింట్ ఓవర్ ఇయర్. ఈ లాగర్లో ఏం చేస్తానంటే నేను ఈ హుహు. మెసేజ్ సెక్షన్లో హుహు. ఈ పేలోడ్ ఫ్రమ్ క్లయింట్ ఈజ్ అని చెప్పేసి ఈ స్ట్రక్చర్ చూడండి. ఇది ఇలా ఆ! కదా మెసేజ్. హ్యాష్ ఓకే. హ్యాష్ ఈ మ్యూల్ మెసేజ్లో హుహు. మనకున్న దాన్ని రీడ్ చేయాలంటే పేలోడ్ని రీడ్ చేయాలంటే ఒక హ్మ్. ఒక లాంగ్వేజ్ ఉంది, మ్యూల్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ అంటాం. అదేంటంటే లాంగ్వేజ్ అంటే పెద్ద అది లేని హ్యాష్ హ్మ్. కోలన్ ఆ సెక్షన్. మీరు ఒకవేళ పేలోడ్ రీడ్ చేయాలంటే పేలోడ్ పెట్టామనుకోండి, ఓకే. ఏమవుతుందంటే పేలోడ్లో ఉన్న కంటెంట్ మొత్తం మనకు వస్తుంది అనమాట. రీడ్ చేయాలంటే ఇట్లా ఇలా 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 రీడ్ చేయాలి. ఈ ఎక్స్ప్రెషన్ పెట్టి ఓకే. రీడ్ చేయాలన్నమాట. హ్యాష్ పేలోడ్ అని హ్యాష్ స్క్వేర్ హ్మ్. బ్రాకెట్స్లో ఆ సెక్షన్ పెట్టాలి. ఓకే. సో హ్మ్. సిమిలర్లీ ఐ వాంట్ టు సీ వాట్ పేలోడ్ కమింగ్ ఫ్రమ్ ది క్లయింట్ అని హ్యాష్ పేలోడ్ పెట్టాను ఇక్కడ. ఓకే, నౌ ఓకే. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఐఎమ్ జస్ట్ సేవింగ్ దిస్ వన్. If you save, it automatically deploys again. Building. See, by the time postman ఏం చేస్తుందంటే ఒక బాడీ పెడుతుంది దీనికి హుహు. జేసన్లో. యా, ఇది ఇది సెండ్ చేస్తున్నాను, అందుకే నాకు ఇది వచ్చేసింది. ఇది హ్మ్. ఐ వాంట్ టు సీ దిస్ ఇన్ ద కన్సోల్. ఇది ప్రింట్ అవ్వాలి కన్సోల్, ఎందుకంటే ఇది నేను పెడుతున్నాను కాబట్టి, బాడీలోకి పెడుతున్నాను కాబట్టి. ఓకే. నో ఐ థింక్ ఇట్ ఈస్ డిప్లాయిడ్. యా, స్టార్టెడ్. హుహు. Started right now. I'm sending this thing. Send. And if you come over here, see చూడండి ఇక్కడ హ్మ్. లాస్ట్కి చూస్తే ఇక్కడొచ్చేసింది. ద పేలోడ్ ఫ్రమ్ ద క్లయింట్ ఈజ్ అని చెప్పేసి మనం ఏదైతే సెండ్ హ్మ్. చేసామో అది వచ్చింది. రైట్, అవును. లాగర్ ప్రింట్ ఇది హ్మ్. లాగర్ అనమాట. ఇది తీసుకుని లాగర్ స్టేట్మెంట్, ఇది ఇన్ఫో వస్తే, హ్మ్. బికాస్ వి కాన్ఫిగర్ ఇన్ఫో యాజ్ దిస్ థింగ్ ఇన్ఫో లెవెల్ కాబట్టి. సో ఇది ప్రింట్ అయింది. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే పేలోడ్ సెక్షన్లో రైట్
పేలోడ్ సెక్షన్లో బాడీలో ఉమ్, పంపించింది వచ్చింది మనకి, రైట్? దిస్ ఇస్ బాడీలో వచ్చింది, పేలోడ్ వచ్చింది. ఓకే. ఉమ్, నౌ ఐఎమ్ పాసింగ్ few variables, two headers. ఓకే. Headers లో I'm passing one header called key is some age 40, and I'm passing one more parameter, question mark, city is equal to Hyderabad, right? So I'm passing one header parameter and one city, ఉహు, one query parameter pass చేస్తున్నాను, ఉమ్, right? ఇక్కడ ఈ హెడర్ పారామీటర్ని క్వరీ పారామీటర్ రీడ్ చేసుకునేందుకు ఐఎమ్ యాడింగ్ 2 more loggers, one logger ఫర్ ది హెడర్ పారామీటర్, రైట్? ఓకే. సో దిస్ కోసం మనకి డిఫరెన్షియేట్ కోసం ఇక్కడ పేలోడ్ లాగర్, దిస్ ఇస్ పేలోడ్ లాగర్, రైట్? దిస్ ఇస్ పేలోడ్ లాగర్, దిస్ ఈస్ హెడర్ లాగర్, హెడర్ పెరామ్ లాగర్. ఇప్పుడు నాకు హెడర్ పెరామ్ నాకు ఎక్కడ దొరుకుతుందండి? నాకు ఎక్కడ దొరుకుతాయి అంటే హెడర్ పారామీటర్స్ ఇందులో హెడర్ పారామీటర్స్ మనకి మ్యూల్ సైడ్ వచ్చారు కల్లా దే విల్ గో ఇన్సైడ్ ది అట్రిబ్యూట్స్, అట్రిబ్యూట్స్ అట్రిబ్యూట్స్లోకి వెళ్తాయి కదా, అట్రిబ్యూట్స్ లోకి వెళ్తాయి. రైట్? సో ఉమ్, నేనేమనుకుంటున్నానంటే ద హెడర్ param ఈజ్ సంథింగ్ టెక్స్ట్ రాసింగ్, param ఈజ్ అట్రిబ్యూట్స్లో హెడర్స్ మళ్ళీ డాట్ అని చెప్పి ఉమ్, గో టు ద ఇన్సైడ్ ద హెడర్స్, రైట్? ఉహు, హెడర్స్ లోపల ఓకే. వాట్ హెడర్ పారామీటర్ యూ వాంట్ టు ప్రింట్, హెడర్ చాలా హెడర్ పారామీటర్స్ పంపించవచ్చు మీరు. హియర్ ఐమ్ ఉమ్, పాసింగ్ ఓన్లీ వన్ పారామీటర్, బట్ దే ప్రాబుల్లీ యూ కెన్ సెండ్ మల్టిపుల్ హెడర్ పారామీటర్స్ కదా. సో ఐ వాంట్ టు ఓకే. ప్రింట్ యా. ది ఏజ్ హెడర్ పారామీటర్. సో కాపీ దిస్ ఉమ్, ఏజ్ అండ్ డాట్ ఏజ్, టూ డాట్స్ వచ్చి ఏజ్, రైట్? attributes dot headers dot age, it prints that header parameter. ఓకే. Hmm? Next I'm adding one more logger to print the query parameter, right? ఓకే. query param logger అని చెప్పేసి ఇక్కడ నేను డైరెక్ట్గా చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ అని పడుతుంది కదా, ఉమ్, ఇది క్లిక్ చేసిన ఎక్స్ప్రెషన్ మోడ్కి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఓకే. ఇక్కడ నేను ఉహు, attributes డాట్ query params dot what query parameter we are sending? I think we are sending query parameter city, ఉమ్, right? query parameter city is called Hyderabad city send చేస్తుంది, right? Okay, ఉమ్, now ఇలా సెండ్ చేసి ఏంటంటే జస్ట్ సిటీ అని ప్రింట్ అవుతుంది, హైదరాబాద్ ప్రింట్ అవుతుంది. ఈ స్టైల్లో ఉమ్, ఏంటంటే జస్ట్ మనం ముందు కొంచెం యాడ్ చేయొచ్చు ఇట్లా, ఒక ఓకే. ఇన్ఫర్మేషన్ కొంచెం బెటర్ ఉమ్, కోసం. ఓకే, బోత్ వేస్ ఆర్ గుడ్, యూ కెన్ డైరెక్ట్లీ. ఉమ్, Now saving this, so it will again deploy again, start deployment. Let's wait for 1 or 2 minutes for deployment. Is deploying, it is deploying, yeah, started. Now I'm coming over here, now I'm sending the request. Now if you see the console, let me maximize the console. చూడండి, పేలోడ్ ఉమ్, ప్రింట్ అయింది. ఇది ఫస్ట్, ఇది ఈ లైన్ వచ్చి పేలోడ్, ఇది ఉమ్, రైట్. ఉమ్, అండ్ సెకండ్ అవును. లైన్, దిస్ లైన్ ఈస్ ఇఫ్ యు గో and the header parameter is 40, ఉహు, right? And third one is Hyderabad, ఉమ్, right? ఓకే. ఉమ్, ఓకే, సో దీన్ని బట్టి అట్రిబ్యూట్స్లోకి అడ్రస్ వస్తుంది అనే విషయం మీకు అర్థమైంది, రైట్? ఉమ్, ఉమ్, అట్రిబ్యూట్స్లోకి అడ్రస్ వస్తుంది, పేలోడ్ వస్తుంది. ఉమ్, ఓకే, ఇంకా ఒక పారామీటర్ ఏంటంటే యూఆర్ఐ పారామీటర్ అని ఒక పారామీటర్ ఉంది. ఉమ్, యూఆర్ఐ పారామీటర్ అంటే ఏంటంటే వన్ సెక్, ఈ ఇక్కడే పైన
యూఆర్ఎల్లోనే మనం పాస్ చేస్తాం పారామీటర్ని, రైట్. ఇక నేను ఏం ఇక్కడ చేస్తానంటే నాకు చెప్పండి. ఆ రికార్డింగ్ది ఉంటది చూడండి, అది వచ్చేస్తున్నదండి, అడ్డం వస్తుందా కనిపించట్లేదు. ఎక్కడమ్మా? ఆ, అక్కడే పోస్ట్ ఆ పక్కన యూఆర్ఎల్ ఉంటది కదా, అదంతా నాకేం కనిపించట్లా. అయ్యో అలాగా, సారీ. ఇప్పుడు దాన్ని ఎలాగా, ఇప్పుడు కూడా ఉంది అది, యువర్ స్క్రీన్ షేరింగ్, అదే నాకు కనిపిస్తుంది. షేర్, కొంచెం మినిమైజ్ మాక్సిమైజ్ ఈ మీ ఓకే, దీన్ని మీ విండోని. యా, ఇప్పుడు అదే కనిపిస్తుంది. ఇది మ్యాక్సిమైజ్ చేశాను. ఉమ్. ఆ, ఏది? కొంచెం కిందకి దించండి, ఆ విండోనే ఒక్క కొంచెం నిమిషం. డ్రాగ్ డ్రాప్ ఏమన్నా. పోస్ట్ మ్యాన్ ఇప్పుడు ఇదా? పోస్ట్ ఈ మ్యాన్నే. ఇక్కడ. ఆ, అక్కడే కనిపించట్లే అస్సలు. ఓ, ఒక్క నిమిషం, అది ఛార్జింగ్ కొంచెం అయిపోతుంది. ఇప్పుడు మై ఛార్జ్ 1 సెకండ్. ఉమ్. స్ట్రేంజ్ కన్ఫ్యూషన్. ఏం చేయొచ్చు అంటే కొంచెం మినిమైజ్ చేసేసి మ్యాక్సిమైజ్, సారీ, అయినా అలానే ఉంది, అయినా అలానే ఉంది. ఇట్లా వస్తుంది. ఉమ్. ఇట్లా ఇప్పుడు ఆ, ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది అది. కరెక్ట్. డ్రాగ్ చేయడం వల్ల ఓకే. కనిపిస్తుంది. అంటే ఈ ఓకే. ప్లేస్లో ఉండొచ్చు బయట, మీకేదో మీకు ఇది, రైట్. ఇప్పుడు బాగుందిలేండి. ఇప్పుడు యూఆర్ఐ పారామీటర్ అంటే మీకు క్వరీ పారామీటర్ లోపల కూడా ఒక పారామీటర్ పాస్ చేయొచ్చు. ఇక్కడ మీరు పాత్లో యాజ్ ఇస్ పాత్ ఉమ్. పారామీటర్ కొంతమంది అంటారు అనమాట. ఆ, ఉమ్. ఈ పాత్ పారామీటర్ లోపల పంపించిన దాన్ని యూఆర్ఐ పారామీటర్ అంటారు. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎలా చెప్పండి, స్లాష్ డెమో స్లాష్ సంథింగ్ లైక్ సమ్ డిపార్ట్మెంట్ అనుకోండి ఇక్కడ. ఓకే, ఉమ్. ఐటీ అని పెట్టాను ఇక్కడ, లేకపోతే హెచ్ఆర్ అని పెట్టాను. ఓకే, హెచ్ఆర్, రైట్. సో ఇక్కడ మీరు చూస్తే ఏముంది, ఇక్కడ ఇది హెచ్ఆర్. హెచ్ఆర్ అనేది ఒక పారామీటర్ పాస్ చేస్తుంది ఇక్కడ నేను. సో దీన్ని క్యాప్చర్ చేసుకోవాలంటే నాకు మ్యూల్ సైడ్, రైట్, నేను ఇక్కడ ఐఎమ్ యాడింగ్ వన్ మోర్ పారామీటర్. మళ్ళీ లాగర్ పెట్టుకుంటాం. అంటే ఒకదాన్ని పెట్టుకోవచ్చు, మీకు క్లారిటీ కోసం యాడ్ చేస్తున్నాను. యూఆర్ఐ పారామీటర్, రైట్. అప్పుడు ఇక్కడ లిజనర్లో కూడాను ఈ పాత్లో మీరేం పెడతారంటే ఇట్లా స్లాష్ అని చెప్పేసి ఇట్లా డిఈపిటి అని పెట్టినట్టు. సో అక్కడ ఎంఎం డెమో తర్వాత వచ్చింది ఇక్కడ కర్లీ బ్రేసెస్ కాదు, మామూలు బ్రేసెస్ ఏనండి అది. డిపార్ట్మెంట్ కర్లీ కర్లీ బ్రేసెస్ బ్రేసెస్ అండి, కాదా? కర్లీ బ్రేసెస్ ఇది. ఓకే, సో ఎప్పుడు డైనమిక్ వచ్చే మ్యాక్సిమం కర్లీ బ్రేసెస్ పెడతాం ఇక్కడ. కర్లీ బ్రేసెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ తర్వాత హెచ్ఆర్ ఉంది కదా, ఆ హెచ్ఆర్ వచ్చేసి సారీ ఎంఎం డెమో తర్వాత హెచ్ఆర్ ఉంది కదా, ఆ హెచ్ఆర్ వచ్చేసి ఇక్కడ డిఈపిడిలో కూర్చుంటుంది అనమాట వచ్చి ఇక్కడ. అవును. ఓకే, నౌ ఐ ఓకే. వాంట్ టు ప్రింట్ ది యూఆర్ఐ పారామీటర్, యూఆర్ఐ లాగర్లో అట్రిబ్యూట్స్ డాట్ యూఆర్ఐ params డాట్ డిఈపిటి అంటుంది. ఓకే, ఇంతే అండి. మ్యూల్ ఎస్టిపి మెసేజ్లో ఈ మూడే ఉంటాయి. హెడర్స్లో 3 పారామీటర్స్ ఉంటాయి, పేలోడ్ ఉంటుంది, ఈ స్కోప్ అంతేగా. ఇవి తప్పించి క్లయింట్ నుంచి వేరే వేరే వేలో వచ్చే మెసేజ్ లేదు అంటే ఇంకా. రైట్, నౌ ఇట్స్ డిప్లాయిడ్. నౌ ఇఫ్ ఐ సెండ్ దిస్ మెసేజ్ హెచ్ఆర్, if I see the mule this thing, ఓకే, లాస్ట్ లో ఉంటది. యా. okay. So these are the mule message. మనం వచ్చిన మెసేజ్ని
ఇలా ఐ మీన్ పేలోడ్ ప్రాసెస్ చేస్తాం, ప్రాసెస్ లిజన్ చేస్తుంది. చేసి ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ సింపుల్ ఇక్కడ లాక్ చేస్తున్నాం అంతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో, ఉమ్, రైట్? ఉమ్, అంటే మన మెయిన్ ఇంటెన్షన్ ఉమ్, ఏంటంటే హౌ ద మెసేజ్ కమింగ్ ఫ్రమ్ ది క్లయింట్ టు ఉమ్, ది ప్రాసెస్ అని చెప్పేసి చూడండి. లాస్ట్ మళ్ళీ ఏం జరుగుతుంది, లాస్ట్ కంపోనెంట్ నుంచి అగైన్ ఇట్స్ గోయింగ్ బ్యాక్ టు యువర్ ఇక్కడ వెళ్తుంది, మళ్ళీ దీనికి వెళ్తుంది, రైట్? ఉమ్, దీని యా, రెస్పాన్సిబిలిటీ ఏంటి, మళ్ళీ ఇది తీసుకున్న ఎస్టిడిపి మ్యూల్ మెసేజ్ మ్యూల్ మెసేజ్ని ఇట్ హ్యాస్ టు ప్రిపేర్ ఎస్టిడిపి మెసేజ్ అగైన్. యా, కన్వర్ట్ చేస్తుంది. Yeah, the top guy will understand the HTTP message and convert to the mule message, right? The bottom guy will take the mule message from your flow and again convert to HTTP message, send back to the client. ఈ యా, ఫండమెంటల్ అండర్స్టాండ్ చేసుకోవాలి ఇంట్లో మీరు. ఓకే, ఆ తర్వాత HTTP మెసేజ్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది, ఈ ఒక ఇట్లా ఇట్లా ఫ్లో అవుతుంది ఇట్లా. సరే, మ్యూల్ మెసేజ్ అని ఫ్లో అవుతుంటుంది కంపోనెంట్ మధ్యను. ఓకే, ఓకే. యా, ప్రాక్టీస్ చేయాలండి, ఇది మాత్రం కొత్తగా ఉంది కదా. యా, కొంచెం అంటే నాకు ఆల్రెడీ మాకు అంటే నా పర్స్పెక్టివ్ ఆలోచిస్తే మీకు లేని పర్స్పెక్టివ్ ఆలోచిస్తే కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా ఇనిషియల్. ఇది కొత్త అంటే తెలీదు. యా, అయితే ఈ ఫండమెంటల్ మీరు అంటే మనకి ఏమొస్తుంది ఫ్లో మళ్ళీ ఏం రిటర్న్ చేస్తుంది అన్నది అండర్స్టాండ్ చేసుకోవాలి మీరు ఇక్కడ. అండర్స్టాండ్. ఓకే, యా, సో ఇక్కడ లిజనర్ కంపోనెంట్ మీరు చూసుకుంటే లిజనర్లో రెస్పాన్స్ సెక్షన్ ఉండేది. ఈ రెస్పాన్స్ అంటే బ్యాక్ ఇచ్చేటప్పుడు అనమాట. ఓకే, అంటే ఈ రెస్పాన్స్. యా, రెస్పాన్స్ క్లయింట్కి అంటే పోస్ట్ మ్యాన్కి కానీ ఇచ్చేది ఈ రెస్పాన్స్ సెక్షన్లో ఉంటుంది. ఇక్కడ రెస్పాన్స్ బాడీ పేలోడ్ అంటున్నాను. అవును. కానీ ఇక్కడ మనం దీంట్లో ఈ ఫ్లోలో పేలోడ్ని ఎక్కడ మాడిఫై చేయలేము, మనం జస్ట్ లాక్ చేసాం అంతే. బట్ వి డెంట్ మాడిఫై అవును. ఎనీథింగ్, పేలోడ్లో మనం ఏం దాన్ని మార్చలేదు ఏమి. కాబట్టి ఏమవుతుంది, అదే పేలోడ్ తిరిగి మళ్ళీ పోస్ట్ మ్యాన్కి వెళ్ళిపోతుంది. పోస్ట్ మ్యాన్ రెస్పాన్స్ చూసినట్టయితే మనం ఇదే వస్తుంది, మనం ఏదైతే సెండ్ చేసామో అవును. నాకు అదే వస్తుంది. ఎందుకు వస్తుంది అయ్యా అంటే దిస్ రెస్పాన్స్ దిస్ గై సెండింగ్ మెసేజ్ బ్యాక్ టు ది పోస్ట్ సేమ్ మ్యాన్. పేలోడ్. యా, యా, మీరు తీసేసి ఇక్కడ తీసి మీరు ఓన్గా పెట్టేసుకున్నాను ఇక్కడ ఏదన్నా ఇది తీసేసి అది వస్తుంది అంతే మీరు ఇక్కడ, రైట్? ఓకే. ఓకే, ఇక్కడ అడ్రస్ చూడండి, ఇక్కడ అడ్రస్ ఉన్నాయి ఇక్కడ, రైట్? ఇక్కడ అడ్రస్ మీరు యాడ్ చేస్తే కనుక ఓకే, సో అవి అడ్రస్ పోస్ట్ మ్యాన్కి రెస్పాన్స్ల కింద వస్తాయి. మనం ఎప్పుడు మ్యాక్సిమం అయితే అలా ఉండదు. ఓకే. ఇక్కడ స్టేటస్ కోడ్ మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, ఇంకేదైనా ఎర్రర్ కోడ్ స్టేటస్ కూడా ఇవన్నీ మార్చుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ. సరే, స్టేటస్ కోడ్ కింద ఎర్రర్ ఉన్నాయి, ఎర్రర్ సంబంధించినవి అన్ని. యా, ఇది రెస్పాన్స్లోకి ఉంటుంది. ఓకే, సో ఓకే అండి, ఈ యాజ్ ఆఫ్ నో ఇప్పటికి ఇంకా యాప్ చేస్తే రేపు మనం వేరియబుల్స్ ఇంకా కొంచెం డీప్గా ఎలా ప్రాసెస్ చేద్దాం అని చూద్దాం. ఓకేనా? ఓకే, ఓకే. ఇది ఈ రికార్డ్ సెక్షన్ పెట్టేసేయండి, ఓకే, నేను ప్రాక్టీస్ చేస్తాను కొంచెం. ఆల్ రైట్, ఓకేనండి. ఓకే. ఓకే దెన్. ఓకే.